నమస్తే అందరికీ ఏంద్ర మంచున్నారా మేమైతే మస్తు ఉన్నాం. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ అండి. ఇది ఆ రోజు మా బావ వాళ్ళది యానివర్సరీ అండ్ అందరం కలిసి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళినాం. దానికోసం అయితే మేము ముందు రోజే హైదరాబాద్ వెళ్ళినాం. మా బావ వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళ యానివర్సరీ మా మొక్కులు అన్నీ కుదురుతాయి అని చెప్పేసి అయితే దర్శనానికి స్టార్ట్ అయినాం. మబ్బులు వేసి రెడీ అయినాం పిల్లలతో సహా అందరం. ఎంత మబ్బులు వేసి రెడీ అయినా కూడా బస్సెస్ దొరికినాయి కూడా ఫుల్ రష్. అంత పొద్దున కూడా ఫుల్ రష్ ఉండే. ఫస్ట్ మెహదీపట్నం పోయి అక్కడ నుంచి బాలాజీ టెంపుల్కి వెళ్ళిపోయినాం బస్లో. నేను ఒక్కదానే ఫస్ట్ టైం చూడడం. మా బావ వాళ్ళు రకి అందరూ సెకండ్ టైం వెళ్ళడమే. ఫస్ట్ కోరిక కోరుకొని ఒక రౌండ్ కోరిక నెరవేరినాక 11 రౌండ్స్ అంట అక్కడ రాసి పెట్టింది. నేను ఒక్క రౌండ్ చేసిన. వెంకటేశ్వర స్వామి కాడికి అయినాక వెంకటేశ్వర స్వామి నామాలు ఉండాల్సిందే కదా. సో నామాలు పెట్టుకొని అయితే రౌండ్ స్టార్ట్ చేసినాం. మనిషి అడుగు పెట్టినాక దేవుడు అయితేంది, ఎంత మంచి ప్లేస్ అయితేంది. చెత్త వేయాల్సిందే, చెత్త పడేయాల్సిందే. కాకపోతే దాన్ని కాల పెడుతుండ్రు, మొత్తం పొగ అంతా మాకు వస్తుంది. కాకపోతే ఒకటే రౌండ్ కదా, మేము కష్టపడి వేసేసినాం. గోశాల ఉంది అక్కడ, మంచి అనిపించింది. కాకపోతే ఆడ వీడియో తీయలేదు నేను. చుట్టూ షాప్స్, మా పిల్లలు అయితే మంచిగా రౌండ్ చేసిర్రు. షాపులు కొనివని ముందే ఏం అడగలేదు, తర్వాత దావగొట్టిర్రు. కానీ నేను ఒక రౌండ్ అయితే కంప్లీట్ చేసుకొని పిల్లల్ని పట్టుకొని చెట్టు కింద కూర్చున్నా. చెట్టు కొంచెం మాకు అవైలబుల్గా మంచి ఉంది. అక్కడ అందరూ మంచి అన్ని తెచ్చుకొని తింటున్నారు. మేము కూడా పులిహోర తీసుకుపోయినాం. మేము కూడా పిల్లలకి తినిపించిన నేను ఫస్ట్, తర్వాత నేను తిన్నా. ఇంకా పిల్లలు ఉన్న కాడ ఒక కాడ ఉంటారా ఒకరు. ఇటువంటి ప్లేస్లకు పోతే అయితే ఒకరు వాష్రూమ్ అంటే ఇంకోళ్ళు వాష్రూమ్ అంటే, ఒకళ్ళు వాటర్ అంటే ఇంకోళ్ళు వాటర్ అంటే, ఒకళ్ళు ఆకలి అవుతుందంటే ఇంకోళ్ళు అయితే. ఆడ బొమ్మలు కనబడ్డ బొమ్మలన్నీ ఇది కావాలి అది కావాలి, ఒక్కరు ఏది అడిగితే ఇంకోళ్ళు అదే అడుగులు సావ కొట్టేరు. కాకపోతే అది 11 రౌండ్స్ వేసుకొచ్చుకునేదాకా నేను వాళ్ళ లొల్లి భరించుకుంటా కూర్చున్నా. కాసేపటికి అక్క వాళ్ళు కూడా వచ్చేసిండ్రు. దర్శనం తినేసి దర్శనానికి స్టార్ట్ అయినాం. లోపలికి వెళ్ళినాం. బ్యాగ్స్ ఫోన్స్ ఎక్కడైనా పెట్టమంటారని అనుకున్నాం. కాకపోతే లోపలికి అల్లో ఉందంట, తీసుకెళ్ళినాం. మేము కూడా లోపలికి వెళ్ళి అవన్నీ సర్దుకొని లోపలికి తీసుకెళ్ళినాం. కొబ్బరికాయ కూడా ఎంట్రన్స్లోనే కొట్టమన్నారు. కొట్టడానికి ఆ ప్లేస్ ఉంది. కొట్టేసి తీసుకుపోయిన పూలమాలలు అన్నీ వేసేసి లోపలికి వెళ్ళిపోయినాం. టీవీలో కనిపించే అయ్యగారు కనిపించింది అక్కడ. కాకపోతే వీడియో తీద్దామంటే కుదరలేదు. మాకు గర్ల్స్కి ఫస్ట్ దర్శనం అయింది, బాయ్స్కి తర్వాత. అందరం బయటకు వచ్చినాక మేము ఫస్ట్ వచ్చి వెయిట్ చేసినాం, వాళ్ళు వచ్చిండు తర్వాత. పక్కకే శివాలయం కూడా ఉంది, అక్కడ కూడా దర్శనం చేసుకొని కొబ్బరికాయ తిని వచ్చినాం. రాగా చిన్న షాప్స్ ఉన్నాయి. పిల్లలతో కాసేపు అదొకటి ఇదొకటి కొనమన్నారు, కొనిచ్చుకొని బయటకు వచ్చేసినాం. లడ్డూలు అక్కడ బాగా లేట్ అయింది. ఇక్కడ సిగ్నల్ లేక ఫోన్పే వర్క్ చేయలేదు. చాలాసేపు నిల్చున్నాం. ఒక లడ్డూలే తీసుకున్నాం, పులిహోర తీసుకోలేదు. ఎందుకంటే మేము చేసుకపోయిందే చాలా ఉండే. తినేసి అంత లడ్డూలు తీసుకొని మళ్ళీ బస్ ఎక్కేసినాం రిటర్న్. ఈ మూలకోలు ఆ మూలకోలు. ఇంటికి వచ్చేసరికి అందరి మొహాలు వాడిపోయినాయి. ఎందుకంటే ఎట్లయినా జర్నీ అంటే పిల్లలైనా అలసిపోతారు, పెద్దవాళ్ళైనా అలసిపోతారు. మళ్ళీ బస్ జర్నీ వెళ్ళడమే 2 hours, రావడం 2 hours. పెద్ద రిస్క్ అనిపించింది. కాకపోతే దర్శనం జరిగిన 2 నిమిషాలు మంచిగా అనిపిస్తుంది కదా. వచ్చి నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకొని చికెన్ పూరీలు అని చేసుకొని పక్కకెట్టి ఆ తర్వాత కేక్ కట్ చేయించినాం. పిల్లలు మంచిగా కూర్చొని కేక్ కట్ చేసిండ్రు. వాళ్ళ 5గురు. నా బిడ్డ ధ్యాస అంతా కేక్ మీదనే. అది హ్యాపీ యానివర్సరీ అంటే అబ్బర్డే అంటే దాని దృష్టిలో కేక్ అంటేనే అబ్బర్డే అంటేనే కేక్ అని అనరాక దానికి అబ్బర్డే అని ఉంటుంది. హ్యాపీ యానివర్సరీ అంటే అట్లా కూడా చెప్పలేదు. 5గురు కలిసి కేక్ అయితే కట్ చేసిర్రు. చూసే అవసరం లేదు. ఇప్పుడు చూడు, ఒకటి అటు ఒకటి ఇటు. ఇప్పుడు ఇటు చూడు.
నువ్వు పెట్టావు వానికి పెట్టరు కానీ ఈ టైంలో వాళ్ళు మీరే పెట్టాలి. మనకు లేదు సెల్ఫీ లేదా. సో వాళ్ళ యానివర్సరీ మా మొక్కులు ఒకటే రోజు కంప్లీట్ అయిపోయినాయి. అండ్ మీకు ఎట్లా అనిపించింది వీడియో కామెంట్ చేయరు. అండ్ మీరు ఎన్నిసార్లు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళారు, ఏమేమి మొక్కుకున్నారు, ఏమేమి నెరవేరినాయి అది కూడా కామెంట్ చేయరు. అండ్ నా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరు ఛానల్. బాయ్ బాయ్.